హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ మసాలా కచోరీ చేయబోతున్నాను. ఇది నార్త్ సైడ్ ఎక్కువ తింటారండి. మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ బండ్లో సేట్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు. సో ఈ కచోరీ మనము ఇంట్లోనే హైజీన్గా కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కుదిరిందండి. ఇక్కడ మైదా జనరల్గా కచోరీలు మైదా పిండితో చేస్తారు. ఇక్కడ నేను మైదా పిండి బదులు గోధుమ పిండితో చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఇక్కడ నా ప్రతి వీడియోలో మైదా పిండి అవాయిడ్ అండి. నేను ఎప్పుడు మైదా పిండితో ఏ రెసిపీ చేయలేదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు కచోరీలు ఎలా చేయాలో చూడండి. ఒక బౌల్లో 1.5 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్ ఆఫ్ బాంబే రవ్వ తీసుకున్నాను. చూడండి, ఇది 1/2 కప్ బాంబే రవ్వ తీసుకుని సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చక్కెర, ఇది అజ్వైన్ అండి. అజ్వైన్ కొద్దిగా అట్లా క్రష్ చేసి అజ్వైన్ వేసుకున్నాను. దాంట్లో మళ్ళీ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా మెత్తగా నెక్స్ట్ కచోరీలు కూడా బాగా ఉబ్బుతాయి కాబట్టి. చూడండి, చూపించే విధంగా ముందుగా ఇది అన్నీ కలుపుకోవాలి ఇట్లా. ఆ తర్వాత 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని ఇట్లా కలుపుకోవాలి. పిండి ఎట్లా కలుపుకోవాలంటే లూజ్గా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అప్పుడే మనకు కచోరీలు బాగా వస్తాయి. చూడండి, చూపించే విధంగా ఇట్లా బాగా కలుపుకోవాలి. నేను కప్పులో కొద్దిగా నీళ్ళు ఇంకా మిగిలినాయి. చూడండి, ఇట్లా బాగా కలుపుకున్నాక ఇది ఒక 10 మినిట్స్ అక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. చూడండి, పిండి ఎట్లా చేశానో పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి బఠానీలు అండి, పచ్చి బఠానీలు తీసుకొని బాగా కడిగేసుకొని కుక్కర్లో ఇవి బాగా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. అంత లోపల చూడండి మసాలా చేసుకుంటాము. అల్లం 1 ఇంచ్ అల్లం తీసుకొని ఇట్లా ముక్కలు చేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కాడలు, ఇక్కడ 2 నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరకాయలు 2 ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తిమీర కూడా చూడండి కాడలతో సహా వేసుకోవాలి. ఆ తర్వాత మిరియాలు 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ సోంఫ్ వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకోవాలి, మరీ స్మూత్ చేయకూడదు, ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి మనకు బాయిల్ అయిపోయినాయి. చూడండి, బఠానీలు బాగా మెత్తగా అయిపోయినాయి. సో ఇది పక్కన పెట్టుకొని ఒక బాండీలో 1.5 స్పూన్ ఘీ వేసుకొని మనము ఇవి మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఈ మసాలా దీంట్లో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా కొంతసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ మీరు టేస్ట్ ఇంతకు ముందు కూడా వేసినాం కదా. ఆ తర్వాత గరం మసాలా కొద్దిగా, ఆమ్చూర్ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. చూడండి, తర్వాత కాజు కిస్మిస్ వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా తీయగా కారంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ తర్వాత ఈ బఠానీలు మనం ఉడికించుకున్న బఠానీలు ఉన్నాయి కదా, ఇది కూడా వేసుకొని కొద్దిగా అట్లా దూరగా అట్లా వేయించుకున్న తర్వాత మ్యాషర్తో దీన్ని ఇట్లా మ్యాష్ చేసుకోవాలండి. ఇట్లా నేను ఇక్కడే కడాయిలోనే మ్యాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకొని, కొందరైతే మిక్సీలో వేసుకొని చేసుకుంటారు, మిక్సీలో అయినా ఇట్లా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను చూడండి మ్యాషర్తోనే చేసుకున్నాను, ఇట్లా స్మూత్గా వచ్చేసినాయి. ఆ తర్వాత దింపుకొని దీన్ని ఒక చిన్న స్మాల్ సైజ్ బాల్స్ మీకు ఎంత కావాలనో అంత నేను ఇట్లా బాల్స్ ఇట్లా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా బాల్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ పిండి చూడండి ఒక 10 to 15 మినిట్స్ నానిపోయింది. దీన్ని బాగా ఇట్లా కలుపుకొని ఒకసారి ఉంటలు చేసుకోవాలి. ఇట్లా నేను ఇక్కడ ఉంటలు చూడండి, ఇట్లా చిన్న సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత చేత్తో ఇట్లా రౌండ్గా ఇట్లా కటోరీ మాదిరిగా చేసుకోవాలండి. చూపించే విధంగా ఇట్లా కటోరీ మాదిరిగా చేసుకొని ఈ దాంట్లో లోపల పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేతితోని ఇట్లా రౌండ్ షేప్ కచోరీ రౌండ్ షేప్ చేసుకోవాలండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, చూపించే విధంగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా నేను ఇంకో కచోరీ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా క్లోజ్ చేసుకొని చేత్తోనే కచోరీకు ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, రౌండ్గా, మరీ మందంగా ఉండకూడదు, మరీ పలసంగా ఉండకూడదు. చూడండి, మీడియంగా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేసి ఇది సిమ్లోనే చేసుకోవాలండి ముందు. చూడండి, ఇక్కడ నేను 3 వేసుకుంటున్నాను కచోరీలు ఫస్ట్.
ఇది ఫస్ట్లోనే వేయగానే ఇట్లా కదిలించకూడదు, అట్లే పెట్టేయాలి, సిమ్లోనే పెట్టాలి. చూడండి ఇట్లా సిమ్లోనే పెట్టినాక ఇవి కొద్దిగా బాగా చూడండి పూరి మాదిరిగా ఉబ్బుతాయి అన్నమాట. అప్పుడు ఇట్లా మార్చుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇట్లా కలర్ చూడండి ఎంత బాగా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాక అన్ని ప్లేట్లో తీసుకొని ఇంకా ఈ కచోరీలు సర్వ్ చేసుకుంటాము. ఒక ప్లేట్లో ఈ కచోరీలు చూడండి వేడివేడిగా ఉంది కచోరీ. ఇట్లా కచోరీలో మసాలా చూడండి, పెట్టుకున్న మసాలా కనిపిస్తూ ఉంది కదా. సో ఇట్లా కచోరీ తీసుకొని ఒక ప్లేట్లో మీరు టమాటా కెచప్ అయినా లేకుంటే చట్నీ గ్రీన్ చట్నీతో అయినా మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఆ పైన కొద్దిగా ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, నేను ఇక్కడ ఇవి కారాలు ఉన్నాయండి అవి వేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా తీయగా మసాలాగా భలే ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టండి. ప్రతిసారి మీ పిల్లలు కచోరీ కావాలనేసి అడుగుతారు. సాయంత్రం పూట స్నాక్స్గా మీరు ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.